న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జేకే మహేశ్వర్ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేష్లు ఆయనకు సాదర స్వాగతం పలికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రోటోకాల్ న్యాయమూర్తి గురునాథం, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు పర్యవేక్షకులు రవి బాగున్నవా పాల్గొన్నారు. బొబ్బిలి పోలీసుల ఆధ్వర్యంలో మల్లంపేట ప్రాంతంలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 గృహాలను తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా ఒక కొత్త చలానా విధించి 4 పాత చలానాలను వసూలు చేశారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతలు, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బొబ్బిలి SHOతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కనగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సమీక్షించి పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. మాజీ హోంశాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఆనం వెంకటరెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఆనం వెంకటరెడ్డి సర్కిల్, సంతపేటలోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసం, ఏసీ నగర్లోని సమాధుల వద్ద అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి, తనయ లీలా కైవల్య పాల్గొన్నారు. అరకు వారాంతపు సంతలో అడ్డాకుల ధర గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారం రోజుల పాటు కష్టపడి సేకరించిన ఒక్కో కావిడి అడ్డాకులు కేవలం 1200 రూపాయలకే అమ్ముడుపోవడంతో వారి శ్రమకు తగిన గిట్టుబాటు లభించలేదని వాపోయారు. సేకరణ, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదని రైతులు తెలిపారు. ఈ ధరల పతనం వారి ఆశలను ఆవిరి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో సమగ్ర శిక్ష డిప్యూటేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పీడీఎం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. మెరిట్, సీనియారిటీ, అర్హతలను పరిగణలోకి తీసుకోకుండా కొందరికి ప్రాధాన్యత కల్పిస్తూ జాబితా రూపొందించారని ఆయన విమర్శించారు. దీనివల్ల అర్హులైన బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డుమిరిగూడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మూగజీవులు గుంపులుగా సంచరించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా రోడ్డుపై పశువులు సంచరించడం ప్రమాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించి మూగజీవుల సంచారాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మైలవరం మండలం పుల్లూరులో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరుగుతోందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. ఆయన ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. వారం అంతా పనిచేసిన వారికి 1000 రూపాయలు కూడా చెల్లించడం లేదని, రోజుకు 150 నుండి 130 మాత్రమే ఇస్తున్నారని, పనిచేయని వారికి 1700 నుండి 1800 వేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సుధాకర్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని వేదిక్ విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులకు చదువుతో పాటు ఆర్చరీ, టైక్వాండో వంటి క్రీడల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ప్రతి విద్యార్థిని ఛాంపియన్లుగా తీర్చిదిద్ది దేశానికి ప్రాతినిధ్యం వహించేలా చేయడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది. చిన్న వయసు నుంచి క్రీడల్లో స్ఫూర్తిని నింపేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 6న ప్రారంభమైంది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం, గుంటూరు జిల్లా మంగళగిరి, పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి.